నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి. అంతకంటే ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ వర్సెస్ జనసేన. ఇంకా చెప్పాలంటే రోజా వర్సెస్ జన సైనికులు, వీర మహిళలు. ఈ వెర్షన్ అండి. నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. మళ్ళీ లైన్ క్రాస్ అవుతున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే పరిస్థితి. ఒకసారిగా మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్గం ఆర్కే రోజా గారు వర్సెస్ తాతంశెట్టి నాగేంద్ర, జనసేన రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి. సో రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆవిడ మాట్లాడేసరికి నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను, జనసేన జోలికి వెళ్ళినా లేదా పవన్ కళ్యాణ్ గారిని అన్నా వీర మహిళలు, జన సైనికులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షమించరు. డైరెక్ట్ అటాక్ మోడ్లో దిగిపోతారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ నెలకొంది. ఒక 2 సంవత్సరాలు ఏదో కాస్త ప్రశాంతంగా ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓ 17-18 నెలలు అంతగా పెద్దగా ఏం లేదు, ఏదో అడపాదడప ఏదో చిన్న జల్లుల్లా వచ్చి వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు తుఫాన్లు రేగుతున్నాయి. రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేసరికల్లా ఒక్కసారిగా తాతంశెట్టి నాగేంద్ర డైరెక్ట్గా ఫైట్కి దిగిపోయారు. రోజా గారిని చాలా దారుణంగా ఆయన మాట్లాడిన సందర్భం. అంటే ఇంకా బరస్ట్ అయిపోతున్నారు. అధికారం లేనప్పుడు మమ్మల్ని అని, అధికారం ఉన్న తర్వాత మమ్మల్ని అని, ఇంకెంతకాలం భరించాలి అన్న ఆవేశం, ఆగ్రహం ఇవన్నీ కూడా వాళ్ళలో కనిపిస్తున్నాయి. ఆ 2 బయటలో నేను వినిపిస్తాను. వినిపించిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ముందుగా రోజా గారండి. రోజా గారు ఏం మాట్లాడారు, ఏ సందర్భం మాట్లాడారు, ఎందుకు అంత సీరియస్గా తాతంశెట్టి నాగేంద్ర దాని మీద రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోస్ ఇవి, వినండి. ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం, నోటుకు వచ్చింది వాగటం. ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావయ్యా? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడావు. తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపి పంపించారని చెప్పావు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి? కానీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ లో కూర్చొని మేం కాదు చెప్పడం, మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. మీకెందుకు క్షమాపణ చెప్పాలి? చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక, లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్లో అనుసంధానంగా ఉన్న 21 టెంపుల్ని గుద్దేసినందుక, లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ఎంత పవిత్రమైందో మనకు తెలుసు, దాని మీద అబద్ధాలు చెప్పినందుక? దేనికి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి? నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి. ఈరోజు మీరు ఏదైతే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి సిబిఐ మీ తప్పు అని తెలియజేసింది ప్రజలకు తెలిసిపోతుందని ఈరోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయటానికి మీ ఎమ్మెల్యేల్ని, మీ గ్రంథాలయం చైర్మన్లు, మీ నాయకుల్ని ఎలా ఉసిగొల్పారు? పబ్లిక్ గా రోడ్డు మీద కర్రలు, రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారంటే సిగ్గుచేటు. వీళ్ళంత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు? లోకేష్ ఉన్నది నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా? వీళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు బరి తగ్గించారు, వీళ్ళు ఉన్నారు కాబట్టే పోలీసులు మౌనంగా ఉన్నారనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఏకంగా అంబటి గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్, కూతుర్లు, అల్లుడు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ దగ్గరకు వచ్చి మేము దాడి చేశాం, ఇలాగే చేస్తాం, మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే
ఆమె మీద ఆమె మొగుడు మీద ఇంతవరకు కేసు లేదు. వీడియోల్లో వాళ్ళు పగలగొట్టడం కానీ, వాళ్ళు దాడి చేయడం కానీ, వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే 18 నెలలుగా కుటుంబ సభ్యుల మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెడతారు. జోగి రమేష్ గారి దగ్గరికి వచ్చేసరికి మనం కాస్త దీని మీద మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారి గురించి, అంబటి రాంబాబు గారిని హత్యాయత్నం ప్రయత్నం చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు, చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. మరి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు రోజా గారు విన్నారో లేకపోతే అది పెద్ద మాట కాదు అని అనుకున్నారో, ఇది సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు. అయితే అంబటి గారిని మరి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన అంశాన్ని ఆవిడంత సీరియస్గా మాట్లాడుతున్నారు అంటే, దాన్ని అంత సీరియస్గా తీసుకున్నారు అంటే, హత్యాయత్నం చేయడానికే చూశారు అంటే, ఇప్పుడు కూటమి నుంచి వచ్చేవేంటి, వాళ్ళు మాట్లాడుతున్న ప్రశ్నలు ఏంటి, రోజా గారు వీటికి సమాధానం చెప్పు రోజమ్మా అని వాళ్ళు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, అచ్చెన్నాయుడు గారు గోడలు దూకి అరెస్ట్ చేసిన సందర్భం, వాళ్ళకి పెయిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూర్చోలేదు, ఏదో ఆపరేషన్ చేయించుకున్నారు, చాలా కష్టంగా ఉన్నారు అంటే ఆయన హత్యాయత్నం చేయడానికి చూసారా? కొల్లు రవీంద్ర గారిని ఏ రకంగా అరెస్ట్ చేశారు? హత్యాయత్నం చేయడానికి చూసారా? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యం, ఆయన్ని తిప్పిన నేపథ్యం, ఆ టైము ఆయన తీసుకొచ్చిన నేపథ్యం అంటే హత్య చేయడానికి చూసారా? కొణిదెల పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ జనసేనాని ఎన్నికలకు ముందు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, విశాఖపట్నంలో ఆయన నిర్బంధించిన తీరు, నోవెటల్ హోటల్ నుంచి బయటికి రానివ్వని పరిస్థితి, వాళ్ళ కార్యదర్శుల్ని ముఖ్య కార్యదర్శుల్ని అరెస్టులు చేసి నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టి జైలుకు పంపించిన నేపథ్యం అంటే వాళ్ళందరినీ హత్య చేయడానికి చూసారా? పవన్ కళ్యాణ్ కూడా హత్య చేయడానికి ప్రయత్నించారా అంటే సమాధానం ఏంటి? ఇంకా చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు, అది కాదు కదా. సరే, ఆయన అన్నారు దాడి చేయడం తప్పు, అరెస్ట్ చేయడం కరెక్ట్, ఎవరన్నా సరే. ఆయన ఒక్కరే కాదండి, ఆయనలాగా ఎవ్వరు మాట్లాడినా ఏ పార్టీలో ఉన్నా చెయ్యాలి. దానికి రోజా గారు ఇంత ఆవేదన ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారే, మరి గతాన్ని మర్చిపోతే ఎలాగా? పోలీసు వాళ్ళని కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఈ షర్ట్లు మార్చుకోండి ఆ షర్ట్లు మార్చుకోండి. పోలీస్ వాళ్ళ మధ్యలో ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు లేకపోతే మీరు బయటకు వచ్చి పడుతుంటుందా? పోలీస్ బందోబస్తు లేకుండా రోజా గారు లాంటి వాళ్ళు లేకపోతే రోజా గారే బయటికి వెళ్ళండి, జనాల్లో తిరగండి, తిరగనిస్తారా? తిరగగలరా? సరే, మనకు అధికారం ఉన్నప్పుడు మనం చేసేవన్నీ కరెక్టు, ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు మీరు చేసిందే కరెక్టు అనుకోవడం అన్నది మరి ఆవిడే ఆలోచించుకోవాలి. మరి వీళ్ళందరినీ కూడా చంపడానికి ప్రయత్నిస్తే అంబటి రాంబాబు గారు కూడా చంపడానికి ప్రయత్నించినట్లే అని కూటమి అంటుంది. జోగి రమేష్ వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు, సాక్షాత్తు వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు. ఇవి చాలా అన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు, ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరివేస్తున్నారు. ప్రొఫెషనల్స్ ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం మాట్లాడేశారు అంబటి గారు, జోగి రమేష్ గారు అంత ఘోరంగా నేను అడుగుతున్నా. ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. ఏం తిట్టారో చెప్పండి. అలా తిట్టిన వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయాలి, తగలబెట్టాలి అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని నీచాతి నీచంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి? మోడీ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ తల్లి గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు. మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను. నా తల్లిని దూషించారు, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్ తో దాడి చేయించారు అని సాక్షాత్తు పవన్ కళ్యాణే చెప్పాడు లోకేష్ మీద. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మనుషులు అనుకునుంటే లోకేష్ ఇంటిని ఏం చేసి ఉండాలి ఒకసారి చెప్పండి. అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్లే ఇచ్చాడు, ఏ విధంగా ఆయన మీద చెప్పులే ఇచ్చాడో మీరందరూ చూశారు. మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని, ఆ వేసిన కార్యకర్తల నాయకుల ఇంట్లోని ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి. నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు,
ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలి ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో, జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు, వాళ్ళ పిల్లలు లేదు, అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు, అందరి మీద కేవలంగా మాట్లాడతారు. పచ్చ ఛానల్ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్ గా మాట్లాడతారు. మరి మీ ఇళ్ళని ఏం చేయాలి, మీ కుటుంబ సభ్యులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను. మేమా రెచ్చగొడుతున్నాం ప్రజల్ని. రోజా గారి ఆవేదన, ఆవిడ ఆక్రందన, చాలా దారుణంగా మాట్లాడారు, చాలా దారుణంగా తిట్టారు. చాలా తప్పు, ఎవరు తిట్టినా ఎవరు చేసినా అది చాలా తప్పు. కానీ చంపడానికి చూశారు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఇంకా తప్పు. స్క్రాప్ అట ఒక పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద వరకు కూడా ఆయన ఆ కింద ఉన్న స్క్రాప్. అంటే పార్టీలో ముఖ్య నాయకులు ఏదైనా మాట్లాడితే దాన్ని వ్యతిరేకం, కింద ఉన్న వాళ్ళంతా కూడా స్క్రాపే. మరి వాళ్ళు ఊరుకుంటారండి? వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ఎవరు? పండితుల, గొప్పవారా, మహానుభావుల, వేదాంతాలు అవపాసన పట్టిన వాళ్ళ అని ప్రశ్నిస్తున్నారు కూటమి. నేను చాలాసార్లు చెప్పిన సందర్భం ఏంటంటే, ఎందుకు ఒకళ్ళని అనడం మనం అనిపించుకోవడం. ఈరోజు ఆవిడ ఈ రకంగా మాట్లాడారు, అది అన్నారు, ఇది అన్నారు. బండారు సత్యనారాయణ ముందు మాట్లాడినప్పుడు కూడా తప్పే అన్నాం, మీరు మాట్లాడినప్పుడు తప్పే అన్నాం, ఆయన జోగి రమేష్ మాట్లాడినప్పుడు కూడా తప్పే అన్నాం. జోగి రమేష్ ఏం మాటలు మాట్లాడాడండి? అది ఎన్నిసార్లు దాని గురించి ప్రస్తావించుకోవాలి? కొడాల నాని గారు ఏం మాటలు మాట్లాడారు, ఎన్నిసార్లు ప్రస్తావించుకోవాలి? సో అవన్నీ గతాన్ని తవ్వుకుంటా పోతే భవిష్యత్తు కనిపించదు. తప్పు చేయకూడదు అని మన మనస్సాక్షికి మనకు తెలియాలి. ఎవరికాలి ఇప్పుడు రోజా గారు మీరు అలా మాట్లాడొద్దని చెప్తే ఆవిడ జ్ఞానోదయం కలగాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికో, లేకపోతే లోకేష్ గారికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అనిపించాలి మనం చేసేది రైటా రాంగా అన్నది. మనం శుద్ధులు చెప్తాం, అవి మనం పాటించాం, పక్కోడికే ఉపదేశాలు, మన వరకు అది వద్దు అనుకునే ఈ ధోరణి మారాలి, ఈ సిస్టమ్ మారాలి. రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాల్లో మంచి చేయడానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు తీసుకెళ్లే ఆలోచనలతోటి, ఒక విజనరీతోటి ముందుకు సాగాలి తప్పించి ఎంతసేపు ఈ కులాల కుమ్ములాట్లు, ఈ తిట్టులు, బూతులు, గొడవలు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే, రోజా గారు ఏం మాట్లాడినా సరే జన సైనికులు, వీర మహిళలు క్షమించరు. ఎందుకంటే రోజా గారు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు కాబట్టి. అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గురించి ఎవడయ్యా నువ్వెవడయ్యా, ఏందయ్యా నువ్వు? అరే ఒక అగ్ర హీరో కదా, మీరు ఆ ఫీల్డ్ నుంచి వచ్చారు కదా, అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలాగా? నాకు తెలిసి నేను విన్నది ఏదో ఒక్కసారి అన్నట్టున్నారు, నువ్వా అని ఏదో అన్నాడు ఆయన ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా. అది తప్పించి రోజా గారిని అయితే ఆయన ఎప్పుడు డైరెక్ట్గా టచ్ చేయలేదు. కానీ మీరు నిత్యం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఆయన మీద, అందుకని వాళ్ళు రగిలిపోతుంటారు. నీ ఊజ్ చేయట్లేదు, నీ జోలికి రావట్లేదు ఆయన, నువ్వెందుకు ఆయన మీద అంతలాగా పడిపోతున్నావు అని. సో ఇప్పుడు ఏమైంది, తాతంశెట్టి నాగేంద్ర రంగంలోకి దిగాడు. ఆయన చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. రోజా గారికి మీ తాతంశెట్టి నాగేంద్ర ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవడం, ఆయన ఎవరో కేఏ పాల్ అంటూ ఉంటాడు, ఒక పంది, ఊర పంది, లేకుంటే దేవర దున్నపోతు, ఒక నగిరి ఎద్దు రోజా గురించి మాట్లాడుకుంటున్నాం. సిగ్గు శరం లేకుండా అది నోటి విరేచనాలు ఆమెకు వచ్చినట్లు, మరి అది నోరో లేకుంటే సెప్టిక్ ట్యాంకో తెలియదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. ఈరోజు మా నాయకుడు నిన్న పరామర్శకు పోయి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతన ధర్మం అంటాడు. సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నావు రోజా, క్షమాపణ చెప్పాలి నువ్వు, లేకుంటే ఖచ్చితంగా ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, మొత్తం రాష్ట్రం మొత్తం ఎడమ కాలి చొప్పు తీసుకొని నగిరి పాదయాత్రకు వస్తాం. నువ్వుంటే నీ పళ్ళు, లేకుంటే నీ ఇంట్లో మా ముద్రలుగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ చొప్పేసి ఎంచుకో. ఏం మాట్లాడతావు నువ్వు? ఎక్కడికి వెళితే అక్కడ డ్రెస్, ఎస్ నీకేమన్నా రోజు వేమన డ్రెస్సులు ఇష్టమేమో, అందరూ నీ బ్రతుకు అదే కదా, వేమన డ్రెస్సులు వేసుకొని. మాల వేసినప్పుడు అయ్యప్ప స్వామి మాల వేస్తే నల్ల డ్రెస్సులో ఉంటారు, రకరకాల ఆంజనేయ స్వామి మాల వేస్తే ఏ డ్రెస్సులో ఉంటారు, కాషాయంలో ఉంటారు. దట్టు మా నాయకుడు, మేము నమ్మిన నాయకుడు, మా దేవుడు
జాతీయ నాయకుడు, జాతి నాయకుడు, జననాయకుడు. మీ నాయకుడిలాగా కల్తీ వ్యవహారాలు, హిందుత్వాన్ని లడ్డును కల్తీ చేసి దాన్ని కప్పుపుచ్చుకోలేక నీలాంటి దున్నపోతులు కూర్చొని వీడియో నిజాలు మాట్లాడుకొని. ఇది తాతంశెట్టి నాగేంద్ర గారు అవనియండి, ఎవరవనియండి, ఒక సమాజంలో ఎందుకు ఈ రకమైన మాటలు వస్తాయి? అంత దారుణంగా మహిళలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ నచ్చుతాయా? ఎట్టి పరిస్థితుల్లో నచ్చవు. మాట్లాడొద్దనే చెప్తాడు ఆయన. ఆయనే ఎన్నో సంవత్సరాలు భరించి 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 ఒక్క మాట అన్నాడండి, ఏంటి చెప్పు తీసుకొడతారు నాకు అని, ఎవరు తనను దూషించిన వారు. మరి మీరు ఈ రకంగా ఒక మాజీ మంత్రిని, రోజా గారిని బహిరంగంగా ఒక వీడియో పెట్టి ఇంత దారుణంగా పర్సనల్గా అటాక్ చేయడం అన్నది కూటమికి మంచిదా? అది జనసేన విధానం ఇదా? ప్రతిదీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఎదుటి వాళ్ళు మనం విమర్శిస్తున్నాం, ఎదుటి వాళ్ళని మనం తప్పు పడుతున్నప్పుడు మనం కూడా విధానపరంగా విమర్శించండి, ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ రకంగా ఈ లాంగ్వేజ్ తోటి మాట్లాడితే రేపు మళ్ళీ ఇంకొకరు బయటకు వస్తారు, ఇంకో లాంగ్వేజ్తో మాట్లాడతారు. ఒక మహిళని ఈ రకంగా మాట్లాడడం అన్నది అది మంచి పద్ధతి. మళ్ళీ అది ఏ వీడియో అంటూ బొంకుతున్నావు. ఇప్పటికైనా మా నాయకుడికి మీరు క్షమాపణ చెప్పాలి. రోజా, పర్టికులర్గా మీకు చెప్తున్నావు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఈ వయసులో నువ్వు వేసే డ్రెస్సులు చూడడం లేదా మేము? అడ్డమైన కక్కుర్తి డ్యాన్సులు చూడడం లేదా మేము? మళ్ళీ నువ్వు మా నాయకుడు డ్రెస్సులు, ఎస్, భారతదేశాన్ని తల్లిలాగా కుపించే ఏకైక దేశ భక్తుడు మా నాయకుడు. ఏ ప్రాంతానికి వెళితే ఆ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఆయన వస్త్రధారణ ఉంటుంది. దాంట్లో నీకేంటి నొప్పి? నువ్వు వేసే డ్రెస్సులు వేసుకోవాలన్నా, లేదంటే నీకు ఇష్టమైన వేమన డ్రెస్ వేసుకోవాలని అందరూ. ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్క జన సైనికుడి మనోభావం దెబ్బతీసావు మా నాయకుడు. అంటే నువ్వేమన్నా గొడ్డు మాంసం తినే విధంగా ఒక గొడ్డులాగా, చెప్పాను కదా నగిరి ఎద్దు అని, ఒక గొడ్డులాగా పెరిగావేమో, లేదా నీ గొడ్డు మాంసమే నీ నాయకుడికి. ఇదో ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అంబటి, అంబోతు, అలాగే ఈ కొడాలి, పేర్ని, జోగి, వీళ్ళందరికీ నీ ఆధ్వర్యంలో గొడ్డు మాంసం పెట్టావేమో నీ నాయకుడితో సహా. అందుకే అంత కొవ్వు మాటలు వస్తున్నాయి. కొవ్వు దించుతారు జన సైనికులు, జనసేన నాయకులు. మళ్ళీ ఒకసారి చెబుతున్నాం, మా నాయకుడి మీద మాట్లాడిన మాటలు పర్టికులర్గా నీకే, రోజా, మీకే చెప్తున్నాం. నువ్వు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే మేము పర్టికులర్గా ఒక డేటు ప్రకటించి రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడు, వీర మహిళ తన ఎడమ చొప్పు పట్టుకొని నగిరి పాదయాత్ర చేస్తాం. ఇప్పుడు బాల్ నీ కోర్టులోనే ఉంది, తేల్చుకో. ఇదండి, ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో వివాదం ఎట్టించి ఎటు వస్తుందో, ఎటు బొగ్గుమంటుందో కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలు. రోజా గారు మాట్లాడిన మాటలు, అలా మాంసం తిన్నావు, ఇది ఎందుకు వస్తున్నాయి అసలు? ఎందుకు అలాగే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు? సరే, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారో, లేకపోతే ఆవిడ మాట్లాడిన మాటలకి ఈయన ఇచ్చిన తెలియదు. సో నగరికి వీళ్ళు ఇచ్చిన అల్టిమేటం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేకపోతే జనసేన నాయకులు ఎక్కడున్నా సరే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడున్నా సరే పాదయాత్ర చేపడతారట ఎడంకాలు చెప్పుతోటి. కాసుకో రోజా అంటున్నారు, నీకేంటి నొప్పి అంటున్నారు, వెనక్కి తీసుకోమంటున్నారు. ఇది ఇంకా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. డైరెక్ట్గా రోజా గారి మీద అటాక్ మోడ్కి వెళ్ళిపోయారు, డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సో మరి ఆవిడ ఈ అంశం మీద ఏం స్పందిస్తారో, దీనికి ఆవిడ రిప్లై ఏంటో, ఆ రిప్లై ఇంకా ఎన్ని మంటలు సృష్టిస్తుందో, అసలు వివాదాలు ఏంటో, ఆంధ్రప్రదేశ్లో ఏ అంశం మీద ఏ రకంగా మాట్లాడుతున్నారు, దాన్ని ఎటువైపు డ్రైవ్ చేస్తున్నారు, అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉన్నది. కానీ రాజకీయ నాయకులందరూ కూడా సంయమనం పాటించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక మంచి సూచనలు ఇవ్వండి. బూతులతో మెసేజ్లు మాత్రం దయచేసి ఇవ్వద్దు అంటున్నాడు సగటు మనిషి.